సాగరం యేసు నీవే దయా సాగరం యేసే మహదాతా యేసే మహదాతా యేసే మహదాతా ముక్తినిచ్చే సునామం శాంతినిచ్చే సునామం శాంతినిచ్చే సునామం భూమిపై నీవు నింపినావు సిలువపై మరణించావు సిలువపై మరణించావు యేసు సిలువపై మరణించావు ఆయన సిలువలో ప్రేమ కలిగిన ప్రియాకుడు తండ్రి పరిశుద్ధుడు దేవానికి మీరు ప్రేమించి రక్షణ సువార్తను పాటలు పాడుకుంటూ సంతోషంగా తండ్రి రాజు సువార్తను ప్రకటించేటువంటి గొప్ప సంగతిని మీరు ఇచ్చినందుకు స్తుతిస్తారు. ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమిస్తున్నారు, ఈ ప్రాంత ప్రజలను మీరు ప్రేమిస్తున్నారు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రేమిస్తున్నారు. ఉదయకాల సమయంలో దైవజనుల ఆయాస్త్రాలను తీసుకుని వచ్చారు. ఇక ఉన్నత సమయం భోజనకరంగా చేయండి. దేవాలయం ఎక్కడున్న కొంత సమయం శబ్దయంత్రం ద్వారా తండ్రి ప్రభావ ప్రార్థనలు ఏకీభవించడానికి సహాయం చేయాలి. దాసులు మీరు బలపరిచి నేను ఆ మహిమాత్మ వాడుకొని మరీ పలుకురమ్మా. ఇక ఉన్నత సమయం భోజనకరంగా చేయగలరు. ప్రార్థించవలసినాము తండ్రి. ఆమేన్. మా ప్రియమైన స్నేహితులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాం. మరొక పర్యాయం అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడే ఒక పాట పాడుతూ వచ్చాము. ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం. ఈ లోకంలో జీవించిన ప్రతి ఒక్కరు కూడా ఏమని కోరుకుంటారు అంటే, ఈ లోకంలో శాంతి సమాధానంగా జీవించి, ఆనందంగా జీవించి, తృప్తికరంగా జీవించి, ఈ లోకం వదిలిన తర్వాత ముక్తిని అనగా పరలోకము, రకరకాల పేర్లతో పిలువబడుతున్న స్థలానికి, దేవుడు ఉండే స్థలానికి వెళ్ళాలని ఈ భూమి మీద జీవించిన ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తారు. పిల్లల నిజమే, ఇలాంటి ఆశ ఉండటం మంచిదే. ఈ లోకంలో శాంతి సమాధానంగా జీవించడము, ఈ లోకం వదిలిన తర్వాత నిత్య రాజ్యానికి, మోక్ష రాజ్యానికి, ముక్తి రాజ్యానికి, పరలోక రాజ్యానికి, స్వర్గం, రకరకాల పేర్లతో పిలువబడే స్థలానికి వెళ్ళాలనే ఆశ ఉండటం నిజమే. అయితే ప్రియులరా, ఇలాంటి ఆశ కలిగిన మానవుడు ఈ భూమి మీద శాంతి సమాధానంగా జీవించగలుగుతున్నారా? సంతోషంగా జీవించగలుగుతున్నారా? సమాధానకరంగా జీవించగలుగుతున్నారా? తృప్తికరంగా జీవించగలుగుతున్నారా అని ఆలోచన చేస్తే నిజమే, ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషి కూడా నిజమైన శాంతిని, నిజమైన సంతోషాన్ని, నిజమైన సమాధానాన్ని కలిగి జీవించట్లేదు. మానవుడు భౌతికంగా తాత్కాలికమైన సంతోషం కొరకు, తాత్కాలికమైన సమాధానం కొరకు, తాత్కాలికమైన తృప్తికరమైన జీవితం కొరకు మాత్రమే జీవిస్తున్నాడు. ఏం కారణం అంటే, బైబిల్లో ఈ మాట రాయబడుతూ వచ్చింది, దుష్టులకు నెమ్మది ఉండదు అని. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్తమైన జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆహ్వానిస్తున్నారు. ఎందుకొరకు అంటే, ఈ భూమి మీద జీవించిన ప్రతి మనిషి కూడా నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా, సంతోషకరమైన జీవితం లేకుండా, తృప్తికరమైన జీవితం లేకుండా జీవిస్తుంటున్నాడు. దానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే బైబిల్ తెలియజేస్తుంది, మానవుని జీవితంలో ఉన్న పాపము. పిల్లరా, పాపమును బట్టియే మానవుడు నెమ్మది లేకుండా జీవిస్తున్నాడు. పాపను బట్టే మానవుడు సమాధానం లేకుండా జీవిస్తున్నాడు. పాపను బట్టే మానవుడు ఈ జీవితంలో తృప్తి లేకుండా జీవిస్తున్నాడు. అయితే పాపం బట్టి నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా జీవించిన మానవుడు
పాపములో మరణిస్తే, పాపంలో ఈ లోకాన్ని విడిచి వెళ్తే బైబిల్ తెలియజేస్తుంది అగ్ని గంధకాలతో మండే గుండం, ఎలానగా పాపం వల్ల వచ్చే జీతము మరణము. సో ఇలాంటి స్థితిలో ఉంటున్న మానవుని దేవుడు చూసిన వాడై, ఆ దేవుడు మానవుని ప్రేమించిన వాడై, ఆ దేవుడే మానవునికి నెమ్మదినివ్వాలని, శాంతినివ్వాలని, సమాధానం ఇవ్వాలని, చనిపోయిన తర్వాత ముక్తి రాజ్యాన్ని ఇవ్వాలని ఆయన కోరిన వాడై ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం యేసు అని పేరుతో ఈ లోకంలోకి దిగి వచ్చాడు. దాన్ని ప్రపంచమంతా జరుపుతున్నారు క్రిస్మస్ పండుగగా. ఎందుకయ్యా యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి కన్య అయిన మరియ గర్భంలో వచ్చారు అంటే, ప్రతి మానవుని జీవితంలో ఉన్న పాపాన్ని పరిహరించడానికి, క్షమించడానికి. అందుకనే యేసుక్రీస్తు వారు పాపరహితుడిగా జన్మించి, పాపరహితుడిగా జీవించి, పాపరహితుడిగా శిలువ మీద మరణించాడు. ఏ కారణం అంటే, పాపము లేని పరిశుద్ధమైన, నిర్దోషమైన, అమూల్యమైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఎవరైతే యేసుక్రీస్తు యొద్దకు వచ్చి ఉన్నారో, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క రక్తం దగ్గరకు వచ్చి ఉన్నారో, యేసయ్యా నేను పాపిని అని ఎవరైతే అన్ని ప్రార్థన చేస్తున్నారో, వారి జీవితంలో పాపానికి పరిహారం దొరుకుతుంది, పాపానికి క్షమాపణ దొరుకుతుంది. ఈ లోకంలో శాంతి, సమాధానం, సంతోషం, తృప్తికరమైన జీవితం. అంత మాత్రమే కాదండి, ఈ లోకం వదిలిన తర్వాత నిత్యమైన రాజ్యానికి వారసులుగా ఉంటున్నారు. ఒకవేళ ఈ మాటలుంటే స్నేహితులారా, నీ జీవితంలో నిజమైన సంతోషం ఉందా? ఈ మాటలుంటే స్నేహితులారా, నిజమైన సమాధానం ఉందా? ఒకవేళ లేకపోతే ఈ ఉదయకాలం యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. నా ఎద్దుకు వచ్చినట్లయితే నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, ఏం చేయాల్సిన పని లేదు. నువ్వు ఉన్న స్థలంలోనే యేసయ్యా నేను పాపిని, 2000 సంవత్సరాల కింద ఒకరికి దిగి వచ్చేవంట, నా కొరకు శిలువలో మరణించేవంట, నీ రక్తంతో నా పాపాన్ని కడుగుతావంట, ఆ నీ రక్తంతో కడిగిన తర్వాత నాకు నిజమైన శాంతిని, సమాధానం ఇస్తావని తండ్రి మీ మాటలు తెలియజేస్తున్నారు. కాబట్టి నీ ఎందుకు విశ్వాసంతో చిన్న మాట చెప్పగలిగితే సూక్ష్మంలో మోక్షం. నేడే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు గొప్ప రక్షణ, శాంతి, సమాధానం పొందుతారు. పిల్లల అనేక విషయాలు తెలియచేయాలని మా ఆశ. అది ఇది సమయం కాదు. మీరు ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి అధికంగా తెలుసుకోవాలనుకుంటే విజయవాడలో, నిడమానూరులో, రామనగర్లో శ్రీనివాస క్వార్టర్స్, కార్మిక క్వార్టర్స్ ఎదురుగా యూలా ప్రార్థన మందిరం ఉంది. అక్కడ దైవజనులు ఉంటారు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, వచ్చి వాక్యమిని ఆత్మీయ మేలు పొందవలసిందిగా మనవి చేస్తుంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక మునుపు మీ కొరకు మేము ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం. అదే జీవగల తండ్రి, మోహనపడాలు పాదాలు నడిపించారు. చెప్పబడ్డ వాక్యాలను నా ప్రభావమని సేవించున్నాను, మీ తోడు ఉండమని